భూమికు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాతమ్మల శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనోహర్ గౌడ్, శేఖర్ గౌడ్, మిగతా ఈ గౌడ యువజన సంఘం ఉన్నటువంటి వివిధ ప్రాంతాల రాష్ట్రం నుంచి ఉన్నటువంటి యువకులు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ లో మరి గౌడ హాస్టల్లో కాంస్య విగ్రహాన్ని వాళ్ళు తయారు చేయించి 6 లక్షలు పెట్టి ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్టు 18కి చేయాలనే ఆలోచన ఉంది. మరి మీరు కూడా 2వ ప్లేస్ లో నిలబడ్డారు ఇప్పుడు హైదరాబాద్ లో, చాలా సంతోషం. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు బాగా ఉత్సాహవంతులు, మనోహర్ కానీ, వెంకట్ కానీ, శేఖర్ డైనమిక్ పర్సన్, అన్న మదన్న, మీకు కసి ఉన్నది, ఉత్సాహం ఉన్నది, మీకు అన్ని అంగులు ఉన్నాయి. ఈ ఉద్యమము చాలా ముందు తీసుకుపోతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఉద్యమాలు అనేవి ఎప్పుడు పుట్టినాయి? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇప్పుడు అంటున్నాం, అప్పుడు రాజులు రాజ్యాలు వెళ్ళారు. అవి ఎప్పుడు పుట్టినాయి మీకు చెప్పాలా? మన ఉద్యమం పాపాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసి చెప్తాను. 50 లక్షల సంవత్సరాల క్రితము మనిషి అంటోడు ఒక కోతి రూపకం. అట్లా రాను 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 పరివర్తన చెంది 2 లక్షల సంవత్సరాల క్రితము మానవుని రూపం వచ్చింది. మెదడు, అది ఇది వ్యవహారము, ఒక హై లెవెల్, ఒక ఆలోచన, ఉన్నతమైనటువంటి మానవుడు ఎప్పుడు తయారైందంటే 2 లక్షల సంవత్సరాల క్రితం తయారైంది. 2 లక్షల సంవత్సరాల నుంచి మానవుని ఎన్డీఏ అనేది ఒకటే. మానవుని ఎన్డీఏ అని కులాల మతాలు ఎప్పుడో చెప్తున్నాను. క్రీస్తు ఎప్పుడు పుట్టిండు? దాదాపు 2000 సంవత్సరాల కంటే ముందు క్రీస్తు పుట్టిండు. మహమ్మద్ ప్రవక్త పుట్టిండు అదే ప్రాంతంలో. అయితే ఈ 2500 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచం మీద ఏ కులము, ఏ మతం ఏమీ లేదమ్మా. ఎప్పుడైతే క్రీస్తు పుట్టిండో ఈ క్రిస్టియనిజాన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలల్లా ఆ క్రీస్తు అయినా దేవుడే, ఒక శక్తివంతుడే, ఒక పాపాన్ని ఎట్లనో క్రీస్తు పుట్టింది కాబట్టి ఆ శక్తివంతుడితో ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినారు. క్రీస్తు 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 అనుకుంటా ఇప్పుడున్న 192 దేశాలల్లో వాళ్ళు ఒక 60, 70, 80 దేశాలలో సామ్రాజ్యాన్ని స్థాపించినారు క్రిస్టియన్స్. తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టిన ఒక ఎన్నికల్లో వాళ్ళ పాపం లెక్క ముస్లింస్ ఏం చేసిరు అంటే ఆ ముస్లిమిజాన్ని ప్రవక్తను ముంగడబెట్టుకొని వాళ్ళు ఇవాళ 60 దేశాలలో అధిపతులే. లాస్ట్కి ఏం చేసిరంటే ఈ రష్యా నుంచి బ్రాహ్మణ్స్ ఇండియాకి వచ్చి దాదాపు 1వ శతాబ్దంలో వచ్చినారు. వాళ్ళు ఏం చేసిరు అంటే బ్రాహ్మణిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే గుడి అని, దేవుడు అని, అదని ఇదని చెప్పి చదువుకున్న బాగా మేధావులు. ఆ మేధావులు ఏం చేసిరు అంటే ఈ బ్రాహ్మణిజాన్ని భారతదేశం మీద, టిబెట్ మీద, నేపాల్, అయితే ఈ ఇజాన్ని 2 దేశాలలో విలువ్యాప్తి చేసినారు. అది దేవుడు అంటే తెలియదు మనకు. ఉదాహరణ మీకు చెప్తా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రుడు, దేవలోకంలో ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు వాళ్ళ యొక్క సెక్రటరీ నిర్వహిస్తారు రోజు. ఈ విధమైన కార్యక్రమాలు చేసిరు, ఆ విధమైన కార్యక్రమాలు చేసిరు, ఈది దుష్ట శిక్షణ చేసిరు, వాడిని శిక్ష చేసిరు, దేవుడికి రూపం కల్పించారు. ఆ విధంగా మనం అందరము వాళ్ళకు దండాలు పెట్టి, దేవుళ్ళ దగ్గరికి పోయి పుల్లకి పెట్టి ఇట్లా 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 ఒక బ్రాహ్మణిజం చేసేసి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు చంద్రగుప్తులని, మౌర్యులని అప్పుడు రాజరికం సృష్టించినారు. రాజులై స్వాతంత్రం ఇక వస్తుంది అనుకునే ముందు ఇక్కడ వాళ్ళే చదువుకున్న వాళ్ళు రష్యాకి వచ్చింది కాబట్టి మనకు చదువు లేదు. వాళ్ళు ఏం చేసిరంటే భారతదేశానికి ఎట్లాగో స్వాతంత్రం వస్తుందబ్బా, ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ కన్నించి ఈ దేశాన్ని మనం ఏలాలని చెప్పి ఏం చేసినారంటే వాళ్ళు 4 జాతీయ పార్టీలు పెట్టుకున్నారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు, జనసంఘ్, కాంగ్రెస్. ఇవన్నీ బాపనోళ్ళు పెట్టుకున్న పార్టీ. మనకు తెలియదు ఇక ఈ స్కూల్ ఇట్లా పెట్టుకుంటారు, దాని కింద మనం పనిచేస్తామని చెప్పి మనకు తెలియదు. ఈ స్వాతంత్రం వచ్చినాక కూడా ఏమైతుందంటే ఆ స్కూల్ ఎవరైతే పెట్టుకుంటూ వాళ్ళ చుట్టాలు పక్కన బాపనోళ్ళే మొత్తం ప్రధానమంత్రి అయిపోయింది భారతదేశానికి.
నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఆయన వెనుక కూడా బ్రాహ్మణిజం విశ్వ హిందూ పరిషత్ ఉంది. ఆయన ఒక బొమ్మ పెట్టు బీసీలో ఓట్లు పడాలని. ఆయన నిజమైన బీసీ అయితే అసలు పార్లమెంట్ లో బీసీ బిల్లు పాస్ చేయాలి. రిజల్ట్ ఉంది కదా, అక్కడ కూడా ఆయనను కుట్ర చేసి ఆపుతుంది. అంటే స్కూలు మన పిల్లగాన్ని స్కూలుకు పంపుతాం, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ. ఈ స్కూలు పంపినగా పిల్లగాడి డాక్టర్ అయింది, ఇంజనీరింగ్ అయ్యిండు. మరి వాళ్ళు పెట్టుకున్న స్కూళ్ళలో వాళ్ళు ఎప్పుడో సిగ్నల్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అంటే వాళ్ళకి జేబులో సూచన అంత ఈజీ. మనకు ఫౌండర్స్ లేరు, ఢిల్లీలో మనకు లేరు, గల్లీలో మనకు లేరు. మీరు ఏమనుకోవాలి టీఆర్ఎస్ అని. కానీ తెలంగాణ ఉద్యమంలో యాదవులు గాని, గౌండ్లోలు గాని, సాలోలు గాని, కుమ్మరోలు గాని, కమ్మరోలు గాని మన జనాభా ఎంత ఉందా, ఎంత పెద్ద పోరాటం చేసినాం. మన ముంగట రెడ్డోల పర్సెంట్ ఎంత ఉద్యమంలో పోనీయండి. ఇవాళ టోటల్ తెలంగాణలో 80,000 మంది లేరు వెలుమోళ్ళు. ఎక్కడన్నా కేసీఆర్ తప్ప ఎక్కడన్నా వెలుమైన నాయకత్వం వహించినామా? ఉన్నారా మీరు వెలుమోళ్ళ నాయకత్వంలో? ఇవాళ ఉన్నటువంటి మంత్రివర్గంలో కేసీఆర్, కేటీఆర్, మనవాడు చూపెల్లి కృష్ణారావు, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, 5గురు మంత్రివర్గం అయ్యేవాళ్ళు. రెడ్డోళ్ళు 5గురు మీకు తెలుసు. వెలుమ ఇంతమంది మంత్రివర్గంలో వచ్చిన వాళ్ళు మరి ఆనాడు పోరాటంలో మనమున్నాం. అంటే వడ్డించేటోళ్ళు 6. ఏమైతుందంటే బాపనోళ్లకు ఒక లింక్ ఉంటుందండి. మీరు ఏ ఊర్లో చూడదు. బాపని ఆయన ఎవరిని లైక్ చేస్తాడంటే కర్ణపైన లైక్ చేస్తాడు, వెలుమైన లైక్ చేస్తాడు, రెడ్డి ఆయన లైక్ చేస్తాడు, కోమటాయన. అయితే ఈ బాపనోళ్ళు ఏం చేసిందంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మనమందరం శూద్రులం. ఎవరు గౌన్లైనా, సాకలైనా, మంగళైనా, కుమ్మరైనా అందరూ వేసారా, 2 మంది శూద్రులం. వైశ్యులు అంటే బాపనాయనకి ఇష్టం, క్షత్రుడు అంటే బాపనాయనకి ఇష్టం. ఈ 3 వర్గాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఊగిరా ఇట్లా అచ్చుకుంటారు. కేసీఆర్ ఎట్లా అచ్చుకుంటుడు అట్లా వాళ్ళకి ఏముందో అంటే వాళ్ళ ఇజంలా, వాళ్ళ బ్లడ్లా ఈ బహుజనులు గాని, ఎస్సీలు గాని పని బాటల కులాలోళ్ళు. మనం పని వాడుకోవాలి తప్ప వీళ్ళకు కూడా చక్రవర్తి రాజ్యం మీద కూర్చోబెడితే వాళ్ళు మైనార్టీ వాళ్ళు. బాపనోళ్ళు 3%, వెలుమోళ్ళు 1%, రెడ్డోళ్ళు 3%. మరి వీళ్ళని ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుంటే ఇక వాళ్ళు ఎక్కడ వాళ్ళే శంకరగిరి మారేని పట్టాలి. అందుకే మనను ఇట్లా చెప్పు కింద తేలు లెక్క అంగబెడుతుంది. అయితే ఈ విషయాన్ని 1650 ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన గమనించి ఔరంగజేబు తోటి ఆనాడు వాళ్ళు దళిత బడుగు బలహీన వర్గాలను తాడి చెట్లకి కళ్ళు అమ్ముడుపోకపోతే, కిస్తులు కట్టకపోతే భార్యను భర్తను 2 దిక్కుల నాగలికి 2 దిక్కుల వైపు పెట్టి ముళ్ళుగర్రతో పెట్టించి మనను పన్నులు వసూలు చేస్తారు. అలాంటి హీనమైన పరిస్థితి 1650 ఉంటే సర్దార్ సర్వాయి పాపన్న అప్పుడు తాళ్ళెక్కులు. అరే నేను తాళ్ళెక్కరా, తాళ్ళెక్కితే నా ఇంటి కుటుంబమే వస్తుంది, నేను గోలుకొండను కొడతా అని చెప్పాడు. గోలుకొండను కొట్టి వశపరచుకుంటే బహుజనులంతా రాజరికం చేస్తే ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తి అవుతుందని చెప్పేసి ఆలోచన చేసింది. కాబట్టే ఆనాడు తన ఇంట్లో 7 బొక్కన ధనముంటే అది తీసుకొని సాకలోళ్లను, కుమ్మరోళ్లను, కమ్మరోళ్లను, యాదవులను, దూరేకులోళ్లను, సబ్బండ జాతి ఎస్సీలకు తీసుకొచ్చి వాళ్లకు కత్తులు నేర్పించి, గుర్రా సవారు నేర్పించి, యుద్ధాలు నేర్పించి, అరే మనం ఎవరికి పన్ను కట్టకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఉద్యమం చేసి కొడుతూ కరీంనగర్, వరంగల్, భువనగిరి కోట 12,000 మంది సైన్యం తీసుకొచ్చి గోల్కొండ జయించి, గోల్కొండను జయించడానికి ఏమన్నాడంటే నేను ఎర్రకోటను కొడతాను ప్రతిజ్ఞ చేసి. ఇక్కడ ఉన్నటువంటి వెలుమద్దరులు ఏం చేసిందంటే అప్పుడు ఔరంగజేబు కొడుకు కాంబక్షి వీళ్ళందరూ పోయి అరే వాడు సర్వాయి పాపన్న సామాన్యుడు కాడు, వాడు ఎర్రకోటను కొడతా అంటుండు, ఏది ఏమైనా మన అంతా పొందించాలి, బహుజనులు ఎక్కువైపోతారు, మన రాజ్యం పోతుందని చెప్పేసి కుతంత్రాలు చేసి అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి మొత్తం వాళ్ళు ఒక మాఫియా తయారు చేసి ఏది ఏమైనా సర్వాయి పాపలను అంతమొందించాలని చెప్పేసి అక్కడి నుంచి సైన్యం పంపితే ఒకసారి ఓడగొట్టేసింది. 2వ సైన్యం వచ్చింది ఢిల్లీకేసి, ఓడగొట్టిండు. అది ఇక లాభం లేదు, ఏం చేయాలని చెప్పేసి డివైడ్ అండ్ పాలసీ పెట్టి సర్వాయి పాపన్నకు కుడి భుజం వీళ్ళందరినీ
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సర్వాయి పాపన్న చరిత్ర ఏం చెప్తున్నట్టు ముస్లిం అమ్మాయిని చేసుకున్నది. వీళ్ళు ముస్లింస్ అందరు పోయి ఏం చేసినట్టు, అమ్మ నీ యొక్క భర్త ముస్లింకు వ్యతిరేకం కాదు, ముస్లిం జాతినే సర్వనాశనం చేసి రాజరికాన్నే కూకటి వేలతో పీకే కార్యక్రమం పెట్టిన తల్లి, నువ్వు మాత్రం ఆయనకు సపోర్ట్ చేయొద్దు అంటే ఇంటలేదు. ఏది ఏమైనా అని చెప్పేసి ఆమె వశపరుచుకొని ఆమె దగ్గర ఉన్న ధనం మందుగుండు అన్నింటినీ కూడా వశపరుచుకొని కుడి బుద్ధము ఎడమ బుద్ధము సాకులు మందులు అందరినీ డబ్బులు ఇచ్చి ఆట చూపించి పక్క జరిపించి సర్వాయి పాపాల మీద యుద్ధం చేసి ఆయన యొక్క తలకాయ తీసుకుపోయి ఢిల్లీ పంపించి ముందాన్ని కోరుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ బహుజనులు ఎప్పుడు రాజకీయ కొట్లాడి మళ్ళా ఇప్పుడు 12 సంవత్సరాల క్రితము నేను ఒక రోజు ఏదైతే సర్వాయి పాపం పేర్వారం రాజు రాములని